నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచానికి తానే పెద్దన్న అని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు అహంకారపు అంచున నిలబడిందా? యుద్ధాలు ఆపుతానని బాధ్యత చేపట్టిన ట్రంప్ ఇప్పుడు ప్రపంచాన్ని మరో ముప్పులోకి నెడుతున్నారా? గ్రీన్లాండ్పై కన్ను, ఇరాన్పై కత్తి, ఇప్పుడు వెనిజువెలా అధ్యక్షుడు కిడ్నాప్. అగ్రరాజ్యం దగ్గర ఉన్న ఆ అజ్ఞాత ఆయుధాలు ఏంటి? మధురో ముక్కు చివరి నుంచి రక్తం ఎందుకు వచ్చింది? అధికారం అవినీతికి పాల్పడుతుంది, సంపూర్ణ అధికారం సంపూర్ణ అవినీతికి పాల్పడుతోంది అన్న చందంగా అమెరికా చేస్తున్న ఈ షాక్ అండ్ ఆ ఆపరేషన్ల వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే అలజడి. నిన్నటి వరకు ఊహాగానాలకే పరిమితమైన వార్తలు నేడు వాస్తవ రూపం దాల్స్తున్నాయి. ద స్టార్మ్ ఈజ్ కమింగ్ అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ అడుగులు పడుతున్నాయి. వెనిజులాలో జరిగిన తాజా ఆపరేషన్ ఒక చిన్న ట్రైలర్ మాత్రమేనా, లేక రాబోయే భారీ విధ్వంసానికి ఇదొక హెచ్చరిక? అమెరికా మళ్లీ పంజా విసిరింది. అయితే ఈసారి బాంబుల మోత లేదు, యుద్ధ విమానాల ఘర్షణ లేదు. సైలెంట్గా వచ్చింది, పని ముగించుకొని వెళ్లిపోయింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేటాడే జంతువు దాడి చేసే ముందు గర్జించదు అన్నట్లు వెనిజులా డిఫెన్స్ సిస్టమ్ను నిర్వీర్యం చేసి ఆ దేశ అధ్యక్షుణ్ణే మాయం చేయడం ట్రంప్ మార్క్ దూకుడుకు నిదర్శనం. యుద్ధం అంటే తుపాకుల మోత కాదు, యుద్ధం అంటే క్షిపణుల గర్జన కాదు. ఇప్పుడంతా సైలెంట్ బట్ లీథల్. ప్రపంచానికి తెలియని, రాడర్లకు చిక్కని ఒక కొత్త లోకం, అదే ఎమర్జెన్సీ వార్. నిన్నటిదాకా బలవంతుడిదే లోకం అనుకున్నాం, కానీ ఇప్పుడు టెక్నాలజీ ఉన్నవాడిదే లోకం. అమెరికా ప్రయోగించిన ఆ అజ్ఞాత ఆయుధాల వెనక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? ఒకప్పుడు యుద్ధం అంటే వేల సంఖ్యలో సైనికులు, ట్యాంకులు, బాంబులు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు, కానీ అమెరికా మాత్రం పాత పద్ధతులను పక్కన పెట్టి నెక్స్ట్ జెన్ వెపనరీ వైపు అడుగులేసింది. ఈ ఆపరేషన్లో వాడింది సాధారణ గన్లు కాదు, శత్రువు ఊహలకు కూడా అందని హై ఎనర్జీ లేజర్ సిస్టమ్స్. ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసా? మాటలుండవు, శబ్దం ఉండదు, కేవలం కాంతి వేగంతో ప్రయాణించే శక్తి కిరణాలు మాత్రమే ఉంటాయి. శత్రువు తన గన్ ట్రిగ్గర్ నొక్కేలోపే అతని మెదడు స్తంభించిపోతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ వెపన్, ఇట్స్ ఎ ఫ్యాంటమ్. అదృశ్య హత్యకి ఈ ఆపరేషన్లో మరో కీలక అస్త్రం మైక్రోవేవ్ టెక్నాలజీ. సాధారణంగా మనం ఆహారాన్ని వేడి చేసుకోవడానికి మైక్రోవేవ్ వాడతాం, కానీ అదే టెక్నాలజీని యుద్ధంలో వాడితే అవసరం ఆవిష్కరణలకు తల్లి. శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థలను పూర్తి స్థాయిలో అంధకారంలోకి నెట్టేయడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. రాడార్లకు చిక్కవు, కంటికి కనిపించవు. శత్రువుకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే సర్వం కోల్పోతాడు. దీన్నే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీని వాడి శత్రువు మెదడును స్తంభింపజేయడం ద్వారా రక్తం చిందించకుండానే విజయం సాధిస్తున్నారు. ఈ ఆపరేషన్లో వాడింది సాధారణ గన్లు కావు, ఇవి అజ్ఞాత ఆయుధాలు. అమెరికా అత్యంత రహస్యంగా డెవలప్ చేసిన హై ఎనర్జీ లేజర్ సిస్టమ్స్ మరియు మైక్రోవేవ్ టెక్నాలజీ. ఇవి కాంతి వేగంతో ప్రయాణిస్తాయి, రాడార్లకు చిక్కవు, కంటికి కనిపించవు. సాంప్రదాయ ఆయుధాల కాలం చెల్లిపోయింది. ఇప్పుడు అంతా ఎనర్జీ వార్. శత్రువు మెదడును స్తంభింపజేయడం, కమ్యూనికేషన్ వ్యవస్థలను అంధకారం చేయడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. అంతర్జాతీయ ఒప్పందాలు ఈ ఆయుధాలను నిషేధించిన నియమాలు బలహీనుల కోసమే. బలవంతులు తాము చేయగలిగిందంతా చేస్తారు అన్న రీతిలో ట్రంప్ ప్రభుత్వం వీటిని బరిలోకి దింపింది. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి భయంకరమైన ఆయుధాలను వాడకూడదని చాలా ఒప్పందాలు ఉన్నాయి, కానీ నియమాలు బలహీనుల కోసమే. బలవంతులము తాము చేయగలిగిందంతా చేస్తారు అనే ధోరణితో ట్రంప్ ప్రభుత్వం ముందడుగు వేసింది. మైట్ ఈజ్ రైట్ అనే చందంగా అంతర్జాతీయ చట్టాలు పక్కన పెట్టి మరి
ఈ సీక్రెట్ వెపన్లను బరిలోకి దింపింది. ఇది ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు, ఒక రకమైన భయాన్ని కూడా కలిగిస్తోంది. బెటర్ సేఫ్ దాన్ సారీ అని భావించే దేశాలన్నీ ఇప్పుడు అమెరికా టెక్నాలజీ వైపు భయంగా చూస్తున్నాయి. మదురోను అరెస్టు చేసే సమయంలో ఆయన చెవి, ముక్కు నుంచి రక్తం కారటం చూస్తుంటే అమెరికా ఏదో భయంకరమైన టెక్నో వెపన్ వాడిందని అర్థమవుతోంది. రక్తం చిందించకుండానే శత్రువును లొంగదీసుకునే ఈ పద్ధతి అంతర్జాతీయ సమాజంలో పెను సంచలనంగా మారింది. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తీరు పూర్తిగా మారింది. యుద్ధాలు ఆపుతానని చెప్పి ఇప్పుడు తానే యుద్ధానికి తెరలేపుతున్నారు. వెనజులా ఆపరేషన్ సక్సెస్ కావడంతో ట్రంప్లో అహంకారం తలకెక్కింది. మేము ఏ దేశంపైనైనా దాడి చేయగలం, మాకు అడ్డు లేదు అంటూ ఇస్తున్న వార్నింగ్లు గ్లోబల్ సెక్యూరిటీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవాలనే ప్లాన్, ఇరాన్పై దాడికి సిద్ధమవడం, ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ ఒక సామాన్య రాజనీతిజ్ఞుడిలా కాకుండా ఒక మోడ్రన్ కాంకరర్లా వ్యవహరిస్తున్నారు. బలవంతుడిదే లోకం అనే సిద్ధాంతాన్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ట్రంప్ చూపు ఇప్పుడు గ్రీన్లాండ్పై పడింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ భూభాగాన్ని తన సొంతం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఇరాన్ను పూర్తిగా అణిచివేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వెనజులాలో మదురోకు పట్టిన గతే మిగిలిన శత్రు దేశాధినేతలకు పడుతుందనే సంకేతాలను వైట్ హౌస్ బలంగా పంపుతోంది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ఆయా దేశాల్లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యాయి. ట్రంప్ వ్యూహం స్పష్టం: లొంగిపోతే మిత్రుడు, ఎదురిస్తే బందీ. ఇదే ట్రంప్ నయా పాలసీ. మదురో అరెస్టు కేవలం ఒక దేశ అధ్యక్షుణ్ణి మార్చటం కోసం జరిగింది కాదు. ఇది ప్రపంచ రాజకీయాల గమనాన్ని మార్చే ఒక గేమ్ చేంజర్. లాటిన్ అమెరికాలో అమెరికా తన పట్టును బిగించింది. కానీ ఈ రహస్య ఆయుధాల వాడకం ఇతర దేశాల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. రేపు రష్యా లేదా చైనా కూడా ఇలాంటి ఆయుధాలను ప్రయోగిస్తే పరిస్థితి ఏంటి? ప్రపంచం ఇప్పుడు సైబర్ అండ్ ఎనర్జీ వార్స్ యుగంలోకి అడుగుపెట్టింది. అణుయుద్ధం కంటే ప్రమాదకరమైన సైలెంట్ వార్ ఇప్పుడు మన కళ్ల ముందే జరుగుతోంది. అంతర్జాతీయ చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏదైనా మితిమీరితే అది వినాశనానికి దారితీస్తుంది. ట్రంప్ దూకుడు ప్రపంచాన్ని శాంతి వైపు తీసుకెళ్తుందో లేక వరల్డ్ వార్ 3కి నాంది పలుకుతుందో కాలమే నిర్ణయించాలి. రహస్య ఆయుధాల నిజాలు బయటపడితే అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయం. ట్రంప్ దూకుడు ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తుందో? వెనజులాలో జరిగిన ఆపరేషన్ ఒక ఆరంభం మాత్రమేనా, లేక ప్రపంచ యుద్ధానికి నాంది పలికే హెచ్చరిక? ఈ రహస్య ఆయుధాల నిజాలు బయటపడితే ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.